హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా క్రూయిజ్ ప్రమాదాల గురించి ఆలోచిస్తే మన కళ్ళ ముందు టైటానిక్ సినిమా కదులుతుంది. దాదాపు అందరూ ఈ సినిమాను చూసే ఉంటారు లేదా వినైనా ఉంటారు. ఒక పెద్ద మంచుగడ్డను ఢీకొని ఆ టైటానిక్ షిప్ మునిగిపోయింది. దాంట్లో వందల మంది అక్కడికక్కడే నడి సముద్రంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరినీ బాధించింది. అయితే చరిత్రలో ఇదొక్కటే ప్రమాదకరమైన ఘోరమైన ఓడ ప్రమాదం కాదు, ఇంకా ఇలాంటివి చాలానే జరిగాయి. వాటిలో 6 ప్రమాదాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, విల్హెల్మ్ గస్లాఫ్. జనవరి 30, 1945న సోవియట్ జలాంతర్గామి ద్వారా మునిగిపోయిన జర్మన్ ఓషన్ లైనర్ విల్హెల్మ్ గస్లాఫ్ పూర్తి మోటార్ వెసెల్లో విల్హెల్మ్ గస్లాఫ్ మునిగిపోవడంతో 9,000 మంది ప్రయాణికులు మరణించారు. ఇది చరిత్రలో అతిపెద్ద సముద్ర విపత్తుగా మారింది. ఎంవి గస్లాఫ్ అనేది జర్మన్ లేబర్ ఫ్రంట్ యొక్క క్రాఫ్ట్ డర్ట్ ఫ్రూడ్ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా నిర్మించిన మొదటి ఓడ. ఇది జర్మన్ కార్మికుల విశ్రాంతి కార్యకలాపాలకు ఉపయోగించారు. ఫిబ్రవరి 4, 1936న హత్యకు గురైన స్విస్ నాజీ పార్టీ నాయకుడి కోసం ఈ నౌకకు ఆ పేరు పెట్టారు. ఇది అడాల్ఫ్ హిట్లర్ సమక్షంలో మే 5, 1937న ప్రారంభించబడింది. గస్లాఫ్ తన తొలి ప్రయాణాన్ని మార్చి 24న ప్రారంభించింది. 1938లో 15 నెలల కాలంలో ఇది దాదాపు 50 క్రూయిజ్లలో 65,000 మంది ప్రయాణికుల్ని రవాణా చేసింది. ఓడలో దాదాపు 400 మంది సిబ్బందితో సహా 1,900 మందికి పైగా వసతి కల్పించడానికి తగినంత స్థలం ఉంది. అయితే ఏకైక మినహాయింపు హిట్లర్ కోసం రిజర్వ్ చేయబడ్డ ఒక పెద్ద క్యాబిన్. గస్లాఫ్ ప్రయాణాన్ని బుక్ చేసుకోవడం సాధ్యం కాదు. క్రాఫ్ట్ డర్చ్ ఫ్రైడ్ ఫ్లాగ్షిప్లో ప్రయాణించడానికి అనుమతించబడ్డ వ్యక్తుల్ని పార్టీ ఎంపిక చేస్తుంది. క్రూయిజ్ షిప్గా దాని ఆపరేషన్ పక్కన పెడితే గస్లాఫ్ పబ్లిక్ ఓరియంటెడ్ మిషన్ల కోసం ఉపయోగించబడింది. ఏప్రిల్ 10, 1938న ఇంగ్లాండ్లో నివసిస్తున్న జర్మన్లు మరియు ఆస్ట్రియన్లు ఆస్ట్రేలియా విలీనానికి ఓటు వేయడానికి ఇది పోలింగ్ ప్రదేశంగా పనిచేస్తుంది. మే 1939లో గస్లాఫ్ క్రాఫ్ట్ డర్చ్ ఫ్రైడ్ ఫ్లీట్లోని ఇతర నౌకలతో పాటు స్పానిష్ అంతర్యుద్ధం ముగిసిన తర్వాత కాండోర్ లెజియన్ సైనికుల్ని తిరిగి జర్మనీ తీసుకురావాలని ఆదేశించబడింది. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభంతో బాల్టిక్ సముద్రంలో హాస్పిటల్ షిప్గా పనిచేయడానికి గస్లాఫ్ని జర్మన్ నావికాదళం అభ్యర్థించింది. అక్టోబర్ 9, 1943న నౌకాశ్రయంపై యుఎస్ వైమానిక దాడి సమయంలో ఓడ స్వల్పంగా దెబ్బతింది. ఎర్ర సైన్యం తూర్పు ప్రష్యాపై ముందుకు సాగడంతో అడమ్ కార్ల్ డోన్జ్ ఆపరేషన్ హన్నీబాల్ కోసం సన్నాహాలు ప్రారంభించాడు. ఆ ప్రాంతం నుంచి జర్మన్ దళాలు మరియు పౌరుల్ని పెద్ద ఎత్తున తరలించారు. జనవరి 21, 1945 నుంచి డన్కిర్క్ దగ్గర బ్రిటిష్ తరలింపు కంటే చాలా మందిని ఆపరేషన్లో భాగంగా దాదాపు 2 మిలియన్ల మంది జర్మన్లు పశ్చిమానికి తీసుకురాబడ్డారు. రెండవ జలాంతర్గామి శిక్షణ విభాగానికి చెందిన సైనికుల్ని పశ్చిమ జర్మనీకి తీసుకురావాలని గస్లాఫ్ని ఆదేశించింది. జనవరి 25న ఓడ ఇతర శరణార్థుల్ని తీసుకెళ్లడం ప్రారంభించింది మరియు జనవరి 29 మధ్యాహ్నం నాటికి రిజిస్ట్రేషన్ ఆపివేయబడ్డప్పుడు వారి సంఖ్య 7,956కు చేరుకుంది. ఆ తర్వాత మరో 2,000 మంది ఎక్కి ఉంటారని సాక్షులు అంచనా వేశారు. రాత్రి 9:16 గస్లాఫ్ని 3 టార్పిడోలు దాడి చేశాయి. 1 గంట వ్యవధిలోనే మునిగిపోయింది. ఓడ 5,000 మంది కోసం లైఫ్ బోట్లు మరియు తెప్పల్ని తీసుకెళ్తోంది. అయితే చాలా లైఫ్ సేవింగ్ ఉపకరణాలు డెక్కి కట్టివేయబడ్డాయి. గస్లాఫ్లో ఉన్న 10,000 మంది వ్యక్తుల్లో 1,239 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా వారు సముద్రంలో మునిగిపోయారు. ఈ సంఖ్య టైటానిక్ కన్నా 2 ఇంతలు ఎక్కువ. ఇది సముద్ర చరిత్రలో అత్యధిక మరణాల సంఖ్యలో మునిగిపోయింది. నెంబర్ 2, ఎస్ఎస్ ఈస్ట్లాండ్. ఎస్ఎస్ ఈస్లాండ్ని స్పీడ్ క్వీన్ ఆఫ్ ద గ్రేట్ లేక్స్ అని కూడా అంటారు. సాధారణంగా విహారయాత్రలకు ఉపయోగించే ఓడలు భారీగా ఉంటాయి. అటువంటి భారీ ఓడల్ని తట్టుకోవడానికి వాటి బరువు కూడా భారీగానే ఉంటుంది. అయితే సముద్రంలో మునిగిపోకుండా ఎన్నో జాగ్రత్తల్ని కూడా తీసుకుంటారు. జూలై 24, 1915 శనివారం తెల్లవారుజామున వర్షం కురిసింది. గాలి కూడా విపరీతంగా ఉండింది. వెస్టర్న్ ఎలక్ట్రిక్ యొక్క 5వ వార్షిక ఉత్సవం సందర్భంగా ఉద్యోగులు పిక్నిక్ కోసం వేలాది మంది షికాగో నది వెంబడి గుమిగూడారు. రోజంతా జరిగే ఉత్సవాల కోసం 7,000 కంటే ఎక్కువ టికెట్లు కొనుగోలు చేయబడ్డాయి. కానీ రోజు త్వరగా విషాదకరంగా మారింది. వెస్టర్న్ ఎలక్ట్రిక్ ఉద్యోగులు కుటుంబాలు మరియు స్నేహితుల్ని మిషిగాన్ సరస్సు మీదుగా ఇండియానాలోని మిషిగాన్ సిటీకి ఒకరోజు సరదాగా తీసుకెళ్లడానికి కేటాయించిన 5 విహారయాత్రల సముదాయంలో భాగం. ఈస్లాండ్ క్లార్క్ స్ట్రీట్ బ్రిడ్జ్ వద్ద డాక్ చేయబడింది. వార్ఫ్ అంచున నదిలోకి ఓడ బోల్తా పట్టడంతో విషాదం చోటు చేసుకుంది. ఆ రోజు ఓడలో 2,500 మందికి పైగా ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. మొత్తం 22 కుటుంబాలతో సహా 844 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఎక్కువ లైఫ్ బోట్స్ను ఉంచడంతో బ్యాలెన్స్ చేయలేక ఈ ఓడ మునిగిపోయింది అన్న వార్తలు కూడా ఉన్నాయి. నెంబర్ 3, రాయల్ పసిఫిక్. సాధారణంగా మనం రోడ్డు మీద ఒక వాహనం ఇంకో వాహనాన్ని ఢీకొనడం లేదా ఆ వాహనంతో పాటు మరొక వాహనం దోసుకుంటూ వెళ్ళటం చూసే ఉంటాం. కానీ నడి సముద్రంలో ఇలా 2 నౌకలు ఢీకొనటం ఎప్పుడన్నా చూసారా? రాయల్ పసిఫిక్ షిప్కి ఇటువంటి సంఘటనే జరిగింది. 23 ఆగస్టు 1992న ఈ ఓడలో 503 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారిలో ఎవరికీ ఆ రోజే వారికి చివరి రోజు అని తెలియదు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులందరూ నిద్రలోనే ఉన్నారు. అర్ధరాత్రి సమయం అప్పుడు పసిఫిక్ ఓడను సరుకులు రవాణా చేసే ఒక ట్రక్ నౌక ఢీకొట్టిన తర్వాత రాయల్ పసిఫిక్ సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రయాణికులకు సిబ్బంది కనీసం ప్రమాదం గురించిన సమాచారం ఇవ్వలేదు. వారు తప్పించుకునేందుకు సహాయమూ చేయలేదు. ఆ ఓడలోని కొంతమంది ప్రమాదాన్ని గుర్తించి వారి పిల్లల్ని స్వయంగా నౌక మునిగిపోక ముందే నీటిలోకి విసిరేశారు. లైఫ్ సేవింగ్ టీం కోసం ఎదురు చూశారు. 30 మంది మాత్రమే జీవించి ఉండగలిగారు. కొన్ని వందల మంది క్షతగాత్రులయ్యారు. వారికి తర్వాత ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఈ సంఘటన గురించి దర్యాప్తు చేసిన తర్వాత కేవలం కమ్యూనికేషన్ సమస్య వలనే ఈ ప్రమాదం సంభవించిందని కొట్టుపడేశారు. అలా కొన్ని వందల మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. నెంబర్ 4, ఎంఎస్ ఈస్టోనియా. మీకు సముద్రంలో పెద్ద పెద్ద అల్లు చూడటం ఆనందంగా ఉంటుంది కదా, కానీ అటువంటి అలలే ఒక పెద్ద షిప్ని కూడా ముంచేస్తాయని మీకు తెలుసా? ఎంఎస్ ఈస్టోనియా షిప్కి అదే జరిగింది. 27 సెప్టెంబర్ 1994న ఈస్టోనియా నుంచి 988 మంది ప్రయాణికుల్ని తీసుకుని స్వీడన్కు బయలుదేరింది. ఓడన్లోని 4 ఇంజన్లు సక్రమంగా పనిచేస్తున్నాయి. కానీ సముద్రంలోని అలలు 3-4 అడుగుల ఎత్తు వరకు నిరంతరాయంగా ఆ షిప్ని అటకాయిస్తూనే ఉన్నాయి. ఆ కారణంగా షిప్లోని కొన్ని భాగాల నుంచి నీరు లోపలికి ప్రవేశించింది. ఆగకుండా నీరు లోపలికి ప్రవేశిస్తూ ఉండడంతో నౌక నీటిలోకి మునిగిపోసాగింది. ప్రయాణికుల క్యాబిన్లు కూడా తెరుచుకోలేకపోయాయి. అందుచేత ఎక్కువ మందిని కాపాడలేకపోయారు. అందులో ప్రయాణిస్తున్న వారిలో 859 మందిని సముద్రం మింగేసింది. 5, కోస్టా కాంకోడియా. ఒక్కోసారి టీంలోని ఒక వ్యక్తి వల్ల భారీ నష్టం సంభవించవచ్చు. అదే నాయకుడైతే ఇంకా ఎక్కువ నష్టం కూడా జరుగుతుంది. ఈ షిప్ ప్రమాదం కూడా అటువంటిదే. 13 జనవరి 2012న కోస్టా కాంకోడియా మధ్యధరా సముద్రం చుట్టూ విహారయాత్రలో మొదటి అడుగులో ఉంది. ఐసోలా డెల్ గుగ్లియో టుస్కానీ దగ్గర తన మార్గం నుంచి పక్కకు వెళ్లి ద్వీపానికి దగ్గరగా ప్రయాణించి ఒక పెద్ద రాతి బండను ఢీకొట్టింది. ఈ షిప్ కెప్టెన్ మ్యారిటైమ్ సాల్యూట్ రిచువల్ కోసం టస్కన్ ద్వీపం వైపు మరలించారు. ఇదొక పురాతనమైన పద్ధతి. నౌకలోని కెప్టెన్ అక్కడ నౌకాయానంలో ఉన్న సభ్యులందరికీ సెల్యూట్ చేయటం. అయితే దీన్ని ఆ తర్వాత రద్దు చేశారు. కానీ కోస్టా కాంకోడియా షిప్లోని కెప్టెన్ ఈ పద్ధతి కోసం టస్కాన్ ద్వీపానికి ఓడను మరలించారు. ఆ క్రమంలోనే మార్గంలోని బండరాయిని ఢీకొట్టడం, సముద్రంలో మునిగిపోవడం వెంటనే జరిగాయి. ఈ ప్రమాదంలో 32 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అందుకు కారణమైన కెప్టెన్కి కోర్టు 16 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. కోస్టా కాంకోడియా టైటానిక్ కంటే పెద్దది. ప్రాణాలు కోల్పోయిన వాటిలో తప్ప అన్ని విషయాల్లో. కోస్టా కాంకోడియా క్రాష్ అయిన తర్వాత 32 మంది మరణించారు. 1912లో టైటానిక్ మునిగిపోవడంతో 1500 మందికి పైగా మరణించారు. నెంబర్ 6, ఆర్ఎంఎస్ టైటానిక్. టైటానిక్ నౌక వైట్ స్టార్ లైన్ అనే సంస్థ కోసం హార్లాండ్ అండ్ వోల్ఫ్ అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన 3 నౌకల్లో ఒకటి. 1912లో దాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టినప్పుడు ప్రపంచంలోకెల్లా అదే అతిపెద్ద ప్రయాణ నౌక. దాని మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 14, 1912వ తేదీన ప్రమాదవశాత్తు ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. 1517 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. దీనివల్ల ఇది అపకీర్తిని మూటగట్టుకోవడమే కాకుండా చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటనల్లో ఒకటిగా మిగిలిపోయింది. దీని నిర్మాణంలో అప్పట్లో ఉండే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల అది మునిగిపోవడం అసాధ్యం అని జనాలు నమ్మేవారు. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా, ఎంతమంది అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నా అది అలా మునిగిపోయి అపార ప్రాణ నష్టాన్ని కలిగించడం చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఆ కాలంలో టైటానిక్ నౌక విలాసంలోనూ సౌకర్యంలోనూ దాని ప్రత్యర్థి నౌకలన్నింటినీ తోసిరాజంది. ఈ నౌకలో ఆ కాలంలో అప్పుడే కొత్తగా అభివృద్ధి చెందిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం జరిగింది. విస్తృతమైన విద్యుదీకరణ వ్యవస్థ, నీటి ఆవిరితో నడిచే జనరేటర్లు ఉండేవి. 2 శక్తివంతమైన మార్కోని రేడియో సెట్లు కూడా ఉండేవి. వీటిలో ఒకటి 15 వాట్స్ శక్తివంతమైంది. వంతుల వారీగా విధులు నిర్వర్తించే ఆపరేటర్లతో రేయింబవాళ్లు నడపబడుతుండటం మూలాన ఇది మిగతా ప్రపంచంతో ఎడతెరపలేని సంబంధాలు కలిగి ఉండేది. టైటానిక్ నౌక మొట్టమొదటి చిట్ట చివరి ప్రయాణం ఇంగ్లాండ్లోని సౌథాంప్టన్ నుంచి న్యూయార్క్ వరకు సాగవలసింది.
ఎడ్వర్డ్ జే స్మిత్ నావికుడిగా ఈ ప్రయాణం 1912 ఏప్రిల్ 10 బుధవారం ఆరంభమైంది. టైటానిక్ దాని స్థానం నుంచి బయలుదేరగానే దాని శక్తివంతమైన ప్రొపెల్లర్లు విడుదల చేసిన శక్తి వల్ల దాని పక్కనే లంగరు వేసి ఉన్న న్యూయార్క్ లైనర్ కట్లు తెంచుకుని టైటానిక్ సుమారు 4 అడుగుల దూరం వరకు వచ్చింది. 1912 ఏప్రిల్ 14 ఆదివారం రాత్రి చలికి దాదాపు గడ్డ కట్టుకుపోయే ఉష్ణోగ్రత. సముద్రం నిశ్చలంగా ఉంది. చంద్రుడు కనపడటం లేదు. ఆకాశం నిర్మలంగా ఉంది. గత కొద్ది రోజులుగా మంచు కొండల గురించి వైర్లెస్ ద్వారా సమాచారం అందుకుంటున్న నౌక కెప్టెన్ స్మిత్ నౌకను కొద్దిగా దక్షిణ వైపు మళ్లించమని సిబ్బందిని ఆదేశించాడు. ఆ రోజు మధ్యాహ్నం 1:45 సమయానికి అమెరికా అనే స్టీమర్ టైటానిక్ నౌక వచ్చే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తు నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. సాయంత్రం మెసాబా అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు కూడా నియంత్రణ గదికి చేరలేదు. రాత్రి 11:40 సమయంలో టైటానిక్ న్యూ ఫౌండ్ ల్యాండ్స్ ఉత్తర అమెరికాకు సమీపంలో ఉండే ఒక పెద్ద ద్వీపం వద్ద గల గ్రాండ్ బ్యాంక్స్ సముద్రం లోపల ఉండే పీఠభూము లాంటి ప్రదేశాల్లో ప్రయాణిస్తోంది. నౌకకు ముందుగా దాని దారిలో పయనిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్లే ఫ్రెడరిక్ ఫ్లీట్, రెజినాల్డ్ లీ టైటానిక్కి ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నారు. ఫ్లీట్ కుడివైపు మంచు పర్వతం ఉందని చెప్తూ బ్రిడ్జి గదికి వెళ్లే గంటను మోగించాడు. నౌకాధికారి మూర్డోక్ నౌకను ఉన్న ఫలంగా ఎడం వైపుకు మళ్లించమని ఆదేశించాడు. ఇంజిన్ ఒక్కసారిగా ఆగిపోయి మళ్లీ తిరిగి పరిగెత్తడం ప్రారంభించింది. కానీ నౌక పర్వతాన్ని గుద్దుకోవటం మాత్రం అనివార్యమైంది. ఈ గుద్దుకోవడంలో నౌక గొడి భాగం వైపు 300 అడుగుల పొడవు మేరకు నౌక ప్రధాన భాగం రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రివెట్లను బయటపడేసింది. సముద్రపు నీరు ముందు భాగపు గదిలో నింపేస్తూ ఉండడంతో వాటి తలుపు వాటంతటవే మూసుకుపోయాయి. ఈ విధంగా మునిగిపోవటం వల్ల నీరు పైన ఉండే కంపార్ట్మెంట్లకు కూడా ఎగదన్నింది. ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్ స్మిత్ బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయమని ఆదేశించాడు. ఏప్రిల్ 15 అర్ధరాత్రి తర్వాత థామస్ ఆండ్రూస్ ఇతర నౌకాధికారులు పరీక్షించి లైఫ్ బోట్లను సమాయత్తపరచమని పురమాయించారు. ఇందులో 20 లైఫ్ బోట్లున్నాయి. వాటి సాయంతో ముందుగా పిల్లల్ని, మహిళల్ని బయటకు పంపించేశారు. టైటానిక్ నౌక నీటిలో మునిగి 2 ముక్కలైంది. చాలా మంది నీటిలో పడిపోయారు. దాదాపు 1500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలోని అత్యంత బాధాకరమైన సంఘటన ఇది. 2 ముక్కలుగా విరిగిపోయిన టైటానిక్ నావ సముద్రపు అంచున 12,000 అడుగుల లోపలికి వెళ్లిపోయింది. ఎంతో మంది ప్రాణాల్ని బలి తీసుకుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.